హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియోలు అనేవి నేను పెట్టేవన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మార్నింగ్ అయితే వన్ మోర్ రొటీన్ వ్లాగ్ అనేది షూట్ చేశాను. ఇక్కడ టైం వచ్చేసి కరెక్ట్గా 7:50 అవుతుందండి. ఇంట్లో దీపం అయిపోయింది. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా అన్నీ అయితే స్కూల్కి అయితే దింపేసి వచ్చేసామన్నమాట. పాపని ఒకసారి చెకప్కి అయితే భద్రాచలం తీసుకొని వెళ్ళాలి, అందుకని పాపని స్కూల్కి పంపించలేదు. బాబు కోసం అనేసి టమాటా రైస్ చేశాను. ఇగోండి పాలు అయితే వదిలేశారు, సగం సగం తాగేసి వెళ్ళిపోయాడు అనమాట స్కూల్కి అయితే మాత్రంగాను. ఇంకా క్యారెల్స్కి అయితే టమాటా రైస్ చేశాను. ఇక్కడ ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బాగా చలి వేస్తుందండి, తెల్లవారు కదా. ఇంకా ఇక్కడైతే పాపకైతే స్వెటర్ వేసేసి తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ బస్సు అయితే వచ్చేసింది. కరెక్ట్గా 8 o'clockకి ఒక బస్సు అయితే ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని బస్ స్టాప్ కూడా డ్రాప్ చేసిందనమాట. ఇంకా బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అక్కడే టిఫిన్ అయితే బయటనైతే చేసేసాము. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. టోకెన్ ఆల్రెడీ వాళ్ళకి తీసుకోమని చెప్పామన్నమాట. ఆ 25 టోకెన్ నెంబరు. ఒక 1 నుంచి 60 వరకు అయితే 2:30 లోపు చూస్తారు, 9:30 నుంచి. ఇంకా అందుకనేసి ఎప్పుడు వెళ్ళినా సరే టోకెన్ ఒక్కొక్కరిది లైన్ ప్రకారం అయితే చూసేస్తారనమాట. ఇంకా పాపకైతే మళ్ళీ టెస్టులు చేశారు, తగ్గిందో లేదనేది. ఇంకా గుండెకి లైట్గా కఫం అనేది ఉన్నది. ఇంకా చెకప్ అంతా అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ అనేది చేసుకొని మళ్ళీ బస్సు అయితే ఎక్కిపోయి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఆటో అయితే ఏమి దొరకలేదు బయటని. ఇంకా ఇంటికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇద్దరము. అయితే కొద్దిగా జలుబుగా ఉంది ఫ్రెండ్స్, ఎవరేమనుకోకండి వాయిస్ ఇలా ఉందనేసి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మా ఇంటికి ఇక్కడికి ఒక 1/2 kilometer ఉంటుంది అనమాట. ఆ బయటని చాలాసేపు నిలబడ్డాం కానీ ఆటోలు అయితే ఏమీ రాలేదు. అందుకే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వస్తారు, కానీ ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్లే ఉంటుంది కదా. టైం వచ్చి 12:30 అవుతుందనమాట. అందుకనేసి ఇంకా నడుచుకొని వెళ్తున్నాము. వాళ్ళు స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అవుతుందని. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఒకవైపు రైస్ పెట్టాను, ఇంకా ఆయిల్ వాటర్ కూడా తాగడానికి అయితే పెట్టాను. ఇంకా నిన్న పెట్టిన కొద్దిగా పప్పును పాలకూర వండాం కదా, అది కొద్దిగా ఉంది. ఇంకా కొద్దిగా అయితే ఆలు కర్రీ చేశాను టమాటా వేసేసి. ఇంకా బాబుని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. వచ్చేటప్పుడు ఇంకా చిప్స్ ప్యాకెట్ కొన్నాను, అవి పట్టుకొని ఉన్నాడనమాట. ఇగోండి ఇప్పుడే వండిన అన్నం, అలాగే ఉదయం చేసిన టమాటా రైస్ ఉంది, నిన్న వండిన పప్పు పాలకూర ఉంది. ఇంకా ఇప్పుడైతే టమాటాను కొద్దిగా ఒక 2 ఆలుగడ్డలు వేసి కర్రీ చేశాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెంసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము ఏదోలా ఉందనేసి. ఇంకా బాబు అయితే పడుకొని లేచాడు. ఇంకా పాప అయితే తనకి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట, అవి పేపర్లు కట్ చేసి మంకీని ఏదో తయారు చేస్తుందనమాట. ఇంకా తన వర్క్ అయితే తను చేసేసుకుంటుంది. ఇక్కడ అన్నీ పెట్టుకొని ఈ విధంగా అయితే మాత్రంగాను. ఇంకా కూరగాయలు అయితే మా ఫ్రెండ్ అని కూరగాయలు తెమ్మంటే ఇవాళ మార్కెట్ అవుతుంది, అందుకని ఇంకా కూరగాయలకైతే తెచ్చి ఇచ్చిందనమాట. కిందకి వెళ్ళి పట్టుకొని వచ్చేసాను. మాకైతే ఇక్కడ కూరగాయల రేటు చాలా ఎక్కువగా ఉన్నాయండి. కార్తీక మాసం కదా, అందుకే మేబీ ఎక్కువ రేటుగా ఉన్నాయి. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుందాం అనుకున్నాను. ఇందులోనే కూరగాయలు తెచ్చి వచ్చాను కదా, ఇంకా గిన్నెలన్నీ సైడ్ పడేసాను అనమాట సింక్లోని. ఈ కూరగాయలు ఎంత అనుకుంటున్నారు? 160 రూపాయలండి. ఇందులో ఏమీ లేవు. కాలీఫ్లవర్ 50 రూపీస్, బీరకాయలు 50 రూపీస్ అంట, బెండకాయలు 30 రూపీస్, క్యారెట్ 20, కొత్తిమీర 10 రూపాయలదనమాట. ఇంకా ఇలా ఉన్నాయి కూరగాయల రేట్ అయితే. ఇక్కడ సాయంత్రం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేశాను. ఇక్కడ మా బాబు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుండే అనమాట. ఇంకా నైటు డిన్నర్లోకి అనేసి అన్నం ఒకవైపు చారు ఒకవైపు పెట్టాను. ఇంకా మధ్యాహ్నం వండిన కొద్దిగా కూర ఉంది, ఈ కూర ఇప్పటికి సరిపెట్టేసుకుందాంలే అనేసి ఇంకా కూర అయితే ఏమీ వండట్లేదు. పాలు కూడా మరగపెట్టేశాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసేస్తున్నాము. టైం వచ్చి 8:30 అవుతుంది. 8:30 అప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. డిన్నర్ చేసేసిన తర్వాత పాపకైతే మెడిసిన్ వేయాలి, మెడిసిన్ అంతా వేసేసేయాలి. ఇంకా 2 టానిక్లు, ఇంకా 2 మాత్రలు వేయాలి. కనీసం 1/2 hour టైం పడుతుంది అనమాట. వెంటనే వేయదు, టైం తీసుకొని వేస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో పనిచేసే ఓపిక అయితే లేదు, అందుకనేసి మెడిసిన్ పట్టుకొని అయితే బెడ్రూమ్కి వచ్చేస్తుంది అనమాట. వాటర్ పట్టుకొని వెళ్ళి ఇంకా గిన్నెలు అయితే పడేసాను. తెల్లవారు టిఫిన్కి అనేసి పప్పు అయితే నానబెట్టాను అనమాట, పుట్టుకలు వేద్దామనేసి. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలామందికి అనేది వీడియో కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు లైక్ చేయండి, మీరు లైక్ చేస్తుంటే వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం.